Hi friends, welcome to Telugu Creative Channel. This is our Kumar. Welcome back to new video. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2025 లో మీ డ్రీమ్స్ అన్ని సక్సెస్ అవ్వాలి అండ్ మీరు హ్యాపీగా ఉండాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మన ఛానల్ గురించి అండ్ మన ఛానల్ బ్యాక్ హిస్టరీ నుంచి అండ్ ప్రెజెంట్ హిస్టరీ వరకు మొత్తం అన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. 2024 లో ఏం చేసాం, 2025 లో ఏం చేయబోతున్నాం, సో వాటి డీటెయిల్స్ ని మీకైతే చెప్తాను. సో వీడియోని కొంచెం ఓపిక చేసుకుని ఎండ్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. సో మీరైతే అర్థం అయితే చేసుకోవాలన్నమాట. మన ఛానల్లో ఎటువంటి కంటెంట్ రాబోతుంది అండ్ ఎటువంటి వీడియోస్ రాబోతున్నాయి అండ్ మన ఛానల్ సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటి, సో వీటన్ని డీటెయిల్స్ మీరైతే ఎండ్ వరకు చూస్తే మీరైతే తెలుసుకుంటారనమాట. అండ్ లాస్ట్ లో అండ్ కొన్ని విషయాలు అయితే నేనైతే రివీల్ చేస్తాను, అవి కూడా మీరైతే తెలుసుకోవచ్చు ఎండ్ వరకు చూస్తే. మన ఛానల్ 24 నవంబర్ 2021 లో అయితే మనం అయితే క్రియేట్ అయితే చేసాము. ఫస్ట్ వీడియో వచ్చేసరికి 24 డిసెంబర్ 2021 లో అయితే మనం అయితే అప్లోడ్ అయితే చేసాము. సో డిసెంబర్ లో మనం అయితే అఫీషియల్ గా ఫస్ట్ లాంగ్ వీడియో మన ఛానల్ అయితే అప్లోడ్ చేసాం అనమాట. సో ఇప్పటికీ ఉంటుంది ఆ వీడియో, మీరు ఇంకా చూడకుంటే వెళ్ళి చూడొచ్చు. అది ఒక బేసిక్ కాంపోనెంట్స్ అన్బాక్సింగ్ వీడియో మనం అప్పుడైతే అప్లోడ్ అయితే చేసాము. ఈ 2021 డిసెంబర్ లో మనమైతే 2 వీడియోలు మాత్రమే అప్లోడ్ చేసాం అనమాట. అండ్ అగైన్ మనకి 2022 అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. ఈ 2022 ఇయర్ మొత్తానికి కలిపి సో 365 డేస్ మొత్తానికి కలిపేసి మనం 9 వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేసాం అనమాట. 9 లాంగ్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ అయితే చేసాము. అండ్ నెక్స్ట్ 2023 అయితే వచ్చింది అనమాట. 2022 ఎండ్ అయిపోయింది అండ్ 2023 అయితే మనకైతే వచ్చింది. ఈ 2023 ఇయర్ మొత్తంలో మనమైతే 34 లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేసామన్నమాట. సో నెక్స్ట్ 2024 సో ఈ పాస్ట్ 2024 లో మనం అయితే 82 లాంగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ అయితే చేసామన్నమాట, ఇయర్ మొత్తానికి కలిపి. సో ఇప్పటి వరకు మనం అయితే మన ఛానల్లో 147 లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసామన్నమాట. అండ్ టోటల్ వీడియోస్ వచ్చేసరికి 272 వీడియోస్, మొత్తం లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ కలిపి 272 వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేసామన్నమాట. ఇది మన ఫుల్ ఛానల్ హిస్టరీ, స్టార్టింగ్ ఎప్పుడు చేసాము అండ్ ఇప్పటి వరకు ఎన్ని వీడియోలు అప్లోడ్ చేసాము అండ్ ఎప్పుడెప్పుడు ఏ ఇయర్ లో ఎన్ని వీడియోలు అప్లోడ్ చేసాము అనేది ఇదే అనమాట. అండ్ మనకి ఎప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే ఎన్ని వీడియోలు అప్లోడ్ చేసిన తర్వాత మనం 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాము. 241 వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మనకైతే 1000 సబ్స్క్రైబర్స్ 1000 టీసీ సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మనకైతే వచ్చిందనమాట. 241 వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత దాంట్లో లాంగ్ వీడియోస్ ఉన్నాయి అండ్ షార్ట్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఈ రోజు అంటే ఈ వీడియో షూట్ చేస్తున్నాను అంటే నేను ఈ వీడియో జనవరి 1 అయితే షూట్ చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియో షూట్ చేస్తుండడానికి మనకైతే 1313 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ప్రెసెంట్ ఈ జనవరి 2 కి. సో ఇంకా పెరుగుతూనే ఉన్నారనమాట సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు. ఇప్పుడు అందరికి వచ్చిన డౌట్, 3 ఇయర్స్ ఈ 3 ఇయర్స్ ఎందుకు పట్టింది మీ ఛానల్ సక్సెస్ అవ్వకపోవడానికి? ప్రెసెంట్ ఇంకా సక్సెస్ లో అయితే లేదనమాట మన ఛానల్. 3 ఇయర్స్ ఎందుకు పట్టింది, ఇంకా సక్సెస్ ఎందుకు కాలేదు? సో మెయిన్ ఫస్ట్ రీజన్ వచ్చేసరికి కన్సిస్టెన్సీ లేకపోవడం. సో మనమైతే కన్సిస్టెన్సీగా వీడియోస్ అయితే పెట్టలేదు అనమాట. సో మెయిన్ గా అన్ని నా తప్పులే ఉన్నాయి ఇందులో. సో నేనైతే కన్సిస్టెంట్ గా వీడియోస్ అయితే పెట్టలేదు. పెట్టిన పాస్ట్ వీడియోస్ కి కొన్ని వీడియోస్ కి అయితే మంచిగా రీచ్ అయితే వచ్చింది అనమాట, చాలా మంచిగా అయితే రీచ్ వచ్చింది. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసరికి టైం మేనేజ్మెంట్. సో నాకైతే టైం అయితే మేనేజ్ అయితే అవ్వలేదు అనమాట. సో ఒక పక్క స్టడీస్ అయితే నేనైతే చేస్తున్నాను అనమాట. సో నేను ప్రెసెంట్ స్టడీస్ లో ఉన్నాను. సో తర్వాత ఈ వీడియో యూట్యూబ్ మేనేజ్ చేయడానికి నాకైతే స్టడీస్ కి యూట్యూబ్ కి టైం మేనేజ్ చేయడానికి అయితే అసలు టైం సరిపోలేదనమాట. సో నాకు వీలైనంతగా నేనైతే కష్టపడి మీకైతే డీటెయిల్స్ షేర్ చేస్తున్నా, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, వాటికి కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది ఇంత చేస్తున్నా కూడా. అండ్ థర్డ్ మెయిన్ రీజన్ వచ్చేసరికి కంటెంట్ సెట్ అవ్వకపోవడం. సో మెయిన్ గా ఏ కంటెంట్ కి స్టిక్ అవ్వాలి, సో మన సబ్స్క్రైబర్స్ ఏ కంటెంట్ చూస్తున్నారు, ఏ దాంట్లో ఎక్కువ ఉన్నారు, ఏది మనం పర్ఫెక్ట్ గా ఎంచుకోవాలనే దాన్ని ఇన్ని రోజులు డైనమోలో అయితే ఉన్నా అనమాట, ఏది తీసుకోవాలా అని. ఇవి మెయిన్ రీజన్స్ సక్సెస్ అవ్వకపోవడానికి ఇన్ని సంవత్సరాలైనా కూడా మన ఛానల్. సో ప్రెసెంట్ కొంచెం ఒక 1% సక్సెస్ రేట్ లో అయితే మన ఛానల్ ప్రెసెంట్ అయితే నడుస్తుంది. ఒక వీడియో పెట్టినా మన ఛానల్లో ఒక 300 సబ్స్క్రైబర్స్ వరకు మన వీడియోస్ అయితే చూస్తూ ఉన్నారు. 300 సబ్స్క్రైబర్స్ వీడియో వ్యూవర్షిప్ అయితే మనకైతే వస్తుంది. ఇది ఇప్పుడు 2024 ఎండింగ్ వరకు జరిగిన కథ. అండ్ ఇప్పుడు 2025 లో ఏం జరగబోతోంది, ఎటువంటి వీడియోస్ రాబోతున్నాయి, ఏ కంటెంట్ మన ఛానల్లో వస్తుంది, సో మీ అందరికి ఒక క్లారిటీ అయితే ఇస్తానమాట. సో మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఇప్పటివరకు చూసిన వాళ్ళు తప్పకుండా కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది, తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అని. అండ్ వీడియోకి ఇంకా లైక్ చేయకుండా తప్పకుండా లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఈ 2025 లో మెయిన్ గా మనం ఏ దానిపైన ఫోకస్ చేస్తున్నామంటే, మన సబ్స్క్రైబర్స్ చాలా మంది
ఆడియో సిస్టమ్స్ ని ఎక్కువగా అయితే చూస్తూ ఉన్నారనమాట. దాని మేకింగ్ వీడియోస్ అండ్ దాని డీటెయిల్స్ చెప్పడంలోను అండ్ మెయిన్ గా థర్డ్ వన్ వచ్చేసరికి అన్బాక్సింగ్స్ పైన అయితే చాలా మంది ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నారు, ఓన్లీ ఆన్ ఆడియో సిస్టమ్స్. సో అన్బాక్సింగ్స్ గురించి నేను మళ్ళీ లాస్ట్ లో అయితే మీకైతే చెప్తాను అనమాట, ఎందుకు చేయట్లేదు వాటి డీటెయిల్స్ అని మీకైతే లాస్ట్ లో చెప్తాను ఎందుకు ఏమనేది. సో చాలా మంది ఆడియో సిస్టమ్ వీడియోస్ అయితే మన ఛానల్ ఇంట్రెస్టింగ్ అయితే చూస్తా ఉన్నారు. సో ఫ్యూచర్ లో నేనైతే అన్ని ఆడియో సిస్టమ్స్ పైన చేస్తాను అనమాట. సో ప్రతి వీడియోలో నేనైతే మీకు డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను ఆడియో సిస్టమ్ సంబంధించి, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మీకైతే పిన్ టు పిన్ అయితే చెప్తా అనమాట. అండ్ మెయిన్ అందరు అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే అన్బాక్సింగ్స్ ఎందుకు చేయట్లేదు. సో బ్రో మన ఛానల్ కి అసలు రెవెన్యూ అయితే లేదనమాట. సో ఇన్ని రోజులైనా మనం అయితే మానిటైజేషన్ అప్లై అయితే చేసుకోలేదు. సో ఎప్పుడైతే మనకి మానిటైజేషన్ అప్లై చేస్తామో నేనైతే తప్పకుండా మీకైతే అన్బాక్సింగ్ చేస్తాను. సో మీకు టెస్టింగ్ చేసి మరి మీకైతే రివ్యూస్ అయితే ఇస్తాను అనమాట. ప్రస్తుతం మనం రివ్యూస్ అయితే ఏం చెప్పట్లేదు, ఓన్లీ డీటెయిల్స్ అయితే మీకైతే షేర్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఈ ప్రైస్ రేంజ్ లో ఇంత మంచి రివ్యూస్ తో మీకైతే వస్తున్నాయని మీకైతే చెప్తున్నాను. ఇన్ ఫ్యూచర్ తప్పకుండా మీరు మా ఛానల్ సపోర్ట్ చేయండి. మానిటైజేషన్ అవ్వగానే నేనైతే మంచి మంచి అన్బాక్సింగ్స్ చేసి సినిమాటిక్ లెవెల్ లో మీకైతే మంచి రివ్యూస్, జెన్యున్ రివ్యూస్ తో మీకైతే మంచి ఆడియో సిస్టమ్స్ అయితే మీ ముందుకైతే తీసుకొని అయితే వస్తాను. సో అదనమాట అన్బాక్సింగ్ చేయకపోవడానికి మెయిన్ రీజన్. అండ్ చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, తప్పకుండా కామెంట్ చేయండి. ప్రతి సండే మీకైతే క్వశ్చన్ అండ్ ఆన్సర్ మీకైతే లాంగ్ వీడియో అయితే మీకైతే రిలీజ్ అయితే చేస్తాను. అండ్ ఇప్పటి నుంచి వచ్చే లాంగ్ వీడియోస్ ప్రతి ఒక్కటి 5 minutes నుంచి 8 minutes లోపు అయితే ఉంటాయన్నమాట. సో తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకైతే మంచి డీటెయిల్స్ అయితే మీరైతే క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో కూడా మాక్సిమం 8 minutes లోపు అయితే వచ్చేలా నేనైతే ట్రై చేస్తాను అనమాట. ఎందుకంటే ఈ వీడియో చాలా పెద్దగా అయితే వస్తుంది. సో ముందుగానే చెప్పా కదా, స్కిప్ చేయకుండా చూస్తే మీరు ప్రతి ఒక్కటి అయితే తెలుసుకోగలరని. అండ్ ఇంకొకటి వచ్చేసరికి మీరు కేవలం ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మాత్రమే ఆఫర్ లో పర్చేస్ చేయాలి. ఆడియో సిస్టమ్స్ కావచ్చు లేదా టీవీస్, ప్రొజెక్టర్స్. సో ఇలాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మాత్రమే ఆఫర్ లో పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు ఇది మన వాట్సాప్ ఛానల్ తెలుగు క్రియేటివ్ అని ఉంటుంది, అందులో వెళ్ళి జాయిన్ అయిపోండి. నేను అక్కడ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మంచి డీల్స్ అయితే పోస్ట్ చేస్తుంటా. ఓన్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్స్ మాత్రమే మీకు అక్కడ డీల్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట, ఆఫర్ లో ఉన్నవి. అండ్ ఇది మన టెలిగ్రామ్ ఛానల్, ఇక్కడైతే మొత్తం నాట్ ఓన్లీ ఎలక్ట్రానిక్స్, మొత్తం అన్ని ఐటమ్స్ మీకైతే ఇక్కడ ఇది టెలిగ్రామ్ ఛానల్ అయితే వస్తుంది. అది కూడా టెలిగ్రామ్ ఛానల్ పేరు తెలుగు క్రియేటివ్ అని ఉంటుంది. కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. మీరైతే అక్కడి నుంచి జాయిన్ అయిపోయి మంచి డీల్స్ అండ్ ఆఫర్స్ అయితే గ్రాబ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ అదనమాట, ఇది మన ఇన్స్టాగ్రామ్ ఐడి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు ఏదైనా అడగాలనుకున్నా, మీరు ఏదైనా నాకు సజెషన్స్ ఇవ్వాలనుకున్నా అక్కడికి వచ్చి కూడా మీరైతే మెసేజ్ చేయొచ్చు అనమాట. నేనైతే అక్కడైతే రిప్లై అయితే ఇస్తాను. కింద డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది, మీరైతే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ ని కూడా మంచి కంటెంట్ అక్కడ అయితే పోస్ట్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్ మీ నుంచి నాకైతే కొంచెం సపోర్ట్ కావాలి ఈ 2025 లో. సో మీరు చేయాల్సిన సపోర్ట్ ఏం లేదు, లాస్ట్ వరకు వీడియోని ఎండ్ వరకు ఎవరైతే చూసుకుంటారో వాళ్ళకైతే చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే. సో ఇంకా ఏమన్నా నాకు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే వాయిస్ మాడ్యులేషన్ మార్చుకోండి, లేదా ఏదన్నా ఎక్సెట్రా ఏం సజెషన్స్ ఇవ్వాలనుకున్నా తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే చేంజ్ చేసుకొని మీకైతే వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొని అయితే వస్తాను. నాదనమాట హామీ, తప్పకుండా మీరు కామెంట్ చేయండి. నేను నా వీడియోస్ లో ఏం మార్చుకోవాలా, బ్యాక్గ్రౌండ్ మార్చాలా, లేదా నా వాయిస్ మార్చాలా, లేదా ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చేయాలా, ఇలా ఎక్సెట్రా ఏదో మీకు ఏమనిపిస్తే నా వీడియోలో ఇది బాగలేదు అనిపిస్తుంది కదా, తప్పకుండా అదైతే కింద కామెంట్ చేసి నాకైతే చెప్పండి. నేను తప్పకుండా చేంజ్ చేసుకొని ఇప్పటి నుంచి వీడియోస్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇదనమాట, మనం 2024 నుంచి 2025కి ఎంటర్ అయితే అయ్యాము. సో మనం దీంట్లో సక్సెస్ అయింది ఏమంటే మనం 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నామంట. సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఇప్పటి వరకు 1313 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ప్రెసెంట్ ఈ టైం వరకు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో చాలా సపోర్ట్ అయితే చేస్తున్నారు. సో ప్రతి వీడియోకి 300 వ్యూస్ పైన వస్తున్నాయి అనమాట. సో ఇన్ ఫ్యూచర్ అవి 1000 కావాలి, తర్వాత 10,000 కావాలి, ఇలా వ్యూవర్షిప్ పెంచుకుంటూ పోవడానికి అయితే ట్రై అయితే చేస్తానమాట. మంచి కంటెంట్ మీకైతే నేనైతే తీసుకొని అయితే వస్తాను. సో తప్పకుండా మీరైతే చూస్తారని కోరుకుంటా ఉన్నాను అనమాట. సో మన ఛానల్ కొంచెం బూస్టప్ చేయండి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ, సో దిస్ ఇస్ అరుణ్ కుమార్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.